మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్తో బుల్లితెర ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న ప్రియాంక జైన్ తాజాగా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ప్రచారమవుతున్న కిసిక్ టాక్ షోకి ముఖ్య అతిథిగా విచ్చేసింది. ఈ ప్రోగ్రాంకి జబర్దస్త్ బ్యూటీ వర్ష హోస్ట్గా ఉంటున్నారు. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రియాంక జైన్ తన డ్రెస్ సెన్స్పై చేసిన కామెంట్స్కి ఒక్కసారిగా కౌంటర్ ఇచ్చింది. ఏదైనా ఒక పని పాట ఉండేవారికి ఇవన్నీ పట్టవు. అలా ఏం లేని వారే చేతిలో ఫోన్ ఉంది కదా, ఐడి ఉంది కదా అని వెంటనే ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేస్తారు. అవతల వ్యక్తి కామెంట్ల వల్ల బాధపడతారు అనే ఆలోచన కూడా ఉండదు అంటూ తనదైన శైలిలో షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలు విషయంలోకి వెళ్తే తాజాగా ప్రియాంక జైన్ ఆహా ఓటీటీ వేదికగా డాన్స్ ఐకాన్ సీజన్ 2కి తన కంటెస్టెంట్స్తో వెళ్ళింది. అక్కడ బ్లాక్ కలర్ వన్ పీస్ డ్రెస్ వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ డ్రెస్ వేసుకోవడంపై నెటిజన్స్ రకరకాలుగా ట్రోల్స్ చేశారు. ఆమెపై అసభ్యకర కామెంట్స్ కూడా చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయిందట. అయితే తన ప్రియుడు శివ మాత్రం వీటన్నింటినీ వదిలేయి, ఎవరు నిన్ను ఈ కామెంట్స్ చూడమని చెప్పారు, నువ్వు నీకేంటో తెలుసు కదా, నువ్వెక్కడ ఎలా ఉన్నావు అది మాత్రమే ఆలోచించు, ఇలా డ్రెస్సెన్స్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు అని అండగా నిలిచారు అంటూ ప్రియాంక తెలిపింది. ఇక దీనిపై ట్రోలర్స్ కి గట్టిగా కౌంటర్ ఇస్తూ, అసలు నాకు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో బాగా తెలుసు, అయినా నాకు ఫ్యాషన్ ట్రై చేయడం కూడా చాలా ఇష్టం. ఒక్కొక్కసారి హాలోవీన్ మేకప్ ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటాను. నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకున్నాను అంతే తప్ప మొత్తం 2 పీస్ వేసుకుని ఎక్స్పోజ్ చేయలేదు కదా. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఐడి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేస్తున్నారు. ఒక గోల్ ఉంటే ఇలాంటివి ఎవరు పట్టించుకోరు. అలా ఏ పని పాట లేకుండా ఉండేవారు ఇలాంటివి చేస్తారు. అయినా ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడడం తప్పు, ఇంతలా దిగజారుతారా అంటూ గట్టిగా కౌంటరించింది. అంతేకాదు అమ్మాయిని అబ్బాయిని సమానంగా చూడడం నేర్చుకోవాలని, అప్పుడే సమాజం బాగుపడుతుంది అంటూ తన మనసులోని మాటను ఘాటుగా చెప్పింది ప్రియాంక. మొత్తానికైతే తనపై వచ్చిన ట్రోల్స్కి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.